నమస్కారం. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రేక్షణ ద్వారా మకర రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరు కొన్ని డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. సో తొందరపాటులో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనా ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ప్లాట్ లో అయినా, మీరు స్టాక్ మార్కెట్ లో అయినా, ఏదో విధమైన కొన్ని ఏంటంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మీకు లేదు ఉన్నట్టు లేనట్టు చూపించడము, సో ఫ్రాడ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కనుక సో మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళినా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా లోన్ పరంగా కూడా సో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఫిబ్రవరి మాసంలో. సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు మంచి జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బిజినెస్ చేసేవారైనా, సో జ్యువెలరీ బిజినెస్ చేసేవారైనా, బుటిక్ సంబంధించిన సో వీరికి మాత్రం చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ద్వారా, సో వాళ్ళ స్పౌస్, వాళ్ళ పార్ట్నర్స్ సపోర్ట్ ద్వారా కూడా ఆర్థికమైన సపోర్ట్ అయినా, సో మంచి అయిన అడ్వైస్ ఇవ్వడం, దాంతో బిజినెస్ పరంగానైతే మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా లైఫ్ పార్ట్నర్ నుంచి సపోర్ట్ తోని వీళ్ళు బిజినెస్ పరంగా మంచిగా రాణించడం, ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో మీరు జాబ్ పరంగా చూస్తే మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అంటే నేను చేసేది రైట్, సో నేను అనే ఒక భావన వల్ల కూడా తర్వాత మీరు రియలైజ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, సో వేరే వారి ఏంటంటే అడ్వైస్ తీసుకోకపోవడము, సో మీరు ఏంటంటే చిన్న స్థాయి ఎంప్లాయీ అనో, సో లేకుంటే వాళ్ళ నుంచి నేను సలహా తీసుకోవడం ఏంటి అనే ఒక ఏంటంటే అహంభావం వల్ల కూడా మీరు అలా బిహేవ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో తర్వాత మీరు రియలైజ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. ఈ తొందరపాటులో నిర్ణయాలు తీసుకున్నాను, సో దీనికి కొంచెం ఆలోచించాల్సింది, సో అడ్వైస్ తీసుకోవాల్సింది, సో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కనుక ఆలోచించండి. సో మీకు కొన్ని విషయాలలో ఎదుటి వారి నిర్ణయాలు కూడా తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి. సో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో జాబ్ పరంగా, సో మీరు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సో కొన్ని విషయాలలో వీళ్ళకి కొన్ని అర్థం కాని విషయాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదో ఒక రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనన్నా, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా సో వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించిన నిర్ణయాలు అనుకోండి, సో ఏదైనా కోర్సు సబ్జెక్ట్ ని వాళ్ళు చూస్ చేసుకునే పరిస్థితులన్నా, సో ఏదో విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కనుక బాగా ఆలోచించి మీకు ఏది కరెక్ట్, సో మీకు కరెక్ట్ సూట్ అయ్యేది ఏంటి అని మీరు నిర్ణయం మీ సొంత నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఫ్యూచర్ పరంగా, మీరు కెరియర్ పరంగా మీరు దేనికి మీరు న్యాయం చేయగలుగుతారో అని కూడా మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మీ టాలెంట్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి అనేది మీకే తెలుసు కనుక సో దాని పరంగా మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుగా ఎవరేం చెప్తే ఓకే అని మీరు అలా నిర్ణయం తీసుకుంటే మాత్రం తర్వాత మీరు దానికి న్యాయం చేయలేకుండా, సో అది చదవలేకుండా, సో మీకు ఇష్టం లేని పరిస్థితులు కూడా రావడం వల్ల మీరు సఫర్ అయ్యే అవకాశాలు ఉంది. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాంతో పాటు స్టూడెంట్స్ ఏంటంటే ట్రావెల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో వాళ్ళ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పరంగా కూడా ఏదైనా ఎడ్యుకేషనల్ టూర్ కి వెళ్ళడము, లేకపోతే వేరే కాలేజ్ పరంగా కూడా వీళ్ళు ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మీరు వేరే ప్రదేశాలకు వెళ్తే కూడా. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం
కొంచెం పెద్దలతోటి వీళ్ళకి కొంచెం సన్నిహిత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా కూడా సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము, సో వాళ్ళతోటి కొంచెం ఏంటంటే కమ్యూనికేట్ చేయడం, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం కూర్చొని వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే టైం తీయండి. మీ ఇంట్లో ఇన్లాస్ ఉన్నా కూడా, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు అని కార్డ్స్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో మీ రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం ఎమోషనల్ చాలా స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. సో ఆ రిలేషన్షిప్ పరంలో మీరు అందులో నుంచి బయటపడలేక, సో ఆ మనిషి నుంచి దూరం వెళ్ళలేక ఉండలేక అలాంటి పరిస్థితి అయితే చాలా కనిపిస్తుంది. సో సఖ్యత లేదనమాట. సో ఎదుటి మనిషి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో రిలేషన్షిప్ పరంగా రిలేషన్ ముందుకు వెళ్ళట్లేదు. సో ట్రస్ట్ కి సంబంధించిన ఇష్యూస్ అయినా కూడా, సో కమ్యూనికేషన్ పరంగా కూడా ఇద్దరిలో సరైన సఖ్యత లేను, అలాంటివి ఇమోషనల్ గా ఏంటంటే వదిలేలేని పరిస్థితి, అలా ఉండలేని పరిస్థితి రిలేషన్షిప్ పరంగా. సో అలా మీరు చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో మీరు కుదిరితే మీలో మీరే బాధపడే కన్నా మీ పార్ట్నర్ తోటి కొంచెం మాట్లాడండి. మీకు ఏ విషయం మీరు బాధిస్తుందో మీరు క్లియర్ గా మీరు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. మీలో మీరు పెట్టుకొని బాధపడితే మాత్రం దానికి సొల్యూషన్ అయితే లభించదు. సో హెల్త్ పరంగా చూస్తున్నా కూడా, సో ఒక అసిడిటీకి రిలేటెడ్ ప్రాబ్లం అయినా, కొంచెం ఇండైజెషన్ సంబంధించిన ప్రాబ్లం అయినా, సో అలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో కొంచెం దాని విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అల్సర్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు కూడా, సో సోలార్ ప్లెక్సెస్ దానికి సంబంధించిన ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఇండైజెషన్ అయినా, సో మీకు ఏంటంటే ఫుడ్ టైమే తీసుకోకపోవడము, స్పైసీ ఫుడ్ తినడము, అవుట్ సైడ్ బయటి ఫుడ్ ఎక్కువ తినడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సో వాటర్ తీసుకోకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు కొన్ని అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంది. ఇండైజెషన్ అయినా, అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా, సో ఏంటంటే యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా మీరు హెల్త్ గురించి కేర్ తీసుకోండి. సో మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి సో ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో సక్సెస్ వచ్చింది. సో మకర రాశి వారిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రొఫెషన్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి, ఏదైనా మీరు పర్సనల్ లైఫ్ అయినా ఏదైనా మీరు ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు అంటే మీరు భయపడకండి, టెన్షన్ పడకండి. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ లభిస్తుంది. సో మీ కష్టాన్ని తగ్గట్టు ఫలితం కూడా మీకు లభిస్తుందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మకర రాశిలో శ్రవణం నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో సంథింగ్ దేర్స్ బెటర్ అని వచ్చింది. సో మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో దాని నుంచి మీరు బయటపడడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. సో అది బెటర్, మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా, సో మీకు ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మీకు మీ కష్టం తగ్గట్టు ఫలితం లభిస్తలేదు, సో మీ శ్రమకు తగ్గట్టుగా మీకు గుర్తింపు లేదు అనే అలాంటి మీకు భావన ఉంటే మాత్రం దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా, ఇంకా మీరు ఏమైనా చేయగలరా అని కూడా ఆలోచించండి. ఇంకా బెటర్ గా స్మార్ట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీరు ఏదైనా బాధ్యతలు తీసుకున్నా, ఏదైనా మీరు కొత్త గోల్స్ పెట్టుకున్నా, మీరు ఆల్రెడీ మొదలు పెడితే మాత్రం మధ్యలో ఆపేయకండి, ఖచ్చితంగా పూర్తి చేయండి. సో మీరు ఏదైనా పూర్తి చేస్తేనే మీకు దాని తగ్గట్టు ఫలితం లభిస్తుంది అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మకర రాశికి సంబంధించిన ఫిబ్రవరి మాసంలో జనరల్ టారో రీడింగ్ చూసారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.